పెట్టడం వల్ల అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంతో కొంతమందికి ఉపయోగం ఉంటుంది, దాంట్లోనే కాదనలే. కానీ అంత నాలుగింతలు అక్కడ దుర్వినియోగం అవుతుంది, అంత నాలుగింతలు దుర్వినియోగం చేస్తున్నారు, అంత నాలుగింతలు లబ్ధి పొందుతున్నారు, అంత నాలుగింతలు కార్యకర్తలను పెంచి పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఉపయోగం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బియ్యం వాళ్ళ ఇళ్ల దగ్గరికి తోలి పంపిస్తే అన్నం వండుకోలేని వాళ్ళు ఒకరిద్దరే కదా, అందరూ కాదు కదా. ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తినేటంత శక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎక్కడో మీరు అన్నా క్యాంటీన్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పెట్టుకుంటే జిల్లాలో ఉండే వాళ్ళందరూ వచ్చి తినే పరిస్థితి ఉండదు. దానికి సంబంధించినటువంటి అవినీతి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవినీతి కార్యక్రమాల్లో ప్రజల సొమ్మును మనం దోపిడీ చేయడం ఎందుకు లేని ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు తప్ప, లేకపోతే అన్నా క్యాంటీన్ మీరు సక్రమంగా మెయింటైన్ చేసి ప్రతి పథకం విలువైనట్టు సక్రమంగా చేస్తే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తే 25 లక్షల నుండి దాదాపు కోట్లకి ఎంత ఖర్చు అయినా సరే పెట్టే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మీరు వచ్చి దాన్ని ఈ రోజు క్లోజ్ చేస్తున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి పథకం అది. పేద బడుగు బలహీన వర్గాల కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోయి బ్రహ్మాండంగా వైద్యం చేయించే మంచి పథకాన్ని కూడా మీరు రద్దు చేస్తున్నారు. మీరు వచ్చే సంవత్సరంన్నర పాటు మీరు పాదయాత్ర చేస్తే తర్వాత మళ్ళీ సంవత్సరాలు గడిచేలోపు మీరు అధికారంలో ఉంటానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి, ఆయన యొక్క ఆత్మవిశ్వాసానికి కారణం ఒకటి చెప్పి క్లోజ్ చేయండి ప్లీజ్. కాదయ్యా, మేము పాదయాత్ర చేస్తే అధికారం కాదు. ఇప్పుడే చెప్పాను నేను, వంశీ గారు దాన్ని తిప్పి చెప్తున్నారు మేమేదో సాక్షుల సర్వే అని. మా సాక్షి సర్వే కాదు, ఐఐటి చదివినటువంటి వ్యక్తులు నిపుణులు చేసినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిచి తిట్టారు. మినిస్టర్లకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎమ్మెల్యేలకు ఎన్ని మార్కులు వచ్చినాయి, దాదాపు 70 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు, మీరు ఓడిపోతున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు వచ్చినటువంటి సర్వే. మా సర్వే కాదు. ఆయన ఏమనుకుంటున్నారంటే మేమేదో సాక్షులు చేయించినాం మేము చెప్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఇది మేము చేసేది కాదు, వాళ్ళు చేసినటువంటి సర్వేను, వాళ్ళు లీక్ చేసుకున్నటువంటి సర్వేను. దానిలో వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు, పూర్తి ఎత్తిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళు ఓడిపోతారు, మేము గెలుస్తాం. కానీ మేము చేస్తున్నటువంటి పాదయాత్ర జనాల సమస్యగా 3 సంవత్సరాల అధికారంలో వీళ్ళు ఉండాలి. కాబట్టి ఈ సమస్యను ఎక్కడికక్కడ ఎత్తి చూపించడంతో పాటు నమ్ముకున్నటువంటి ప్రజలకు మోసం చేసినారు. కాబట్టి మోసపోయినటువంటి ప్రజలు ఇబ్బందులు పడకూడదు, బాధపడకూడదు, వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలనే ఆలోచనలో భాగంగా అసెంబ్లీకి మీరు ఎటు రానిరు కాబట్టి, మీరు టైం ఇరు కాబట్టి, మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు అసెంబ్లీలో ఇస్తారు కాబట్టి, ఈ టైం కన్నా జనం దగ్గరికి వెళ్లి జనం సమస్య తెలుసుకొని వాళ్ళకి అక్కడే ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర అధికారం ఇంట్లో కూర్చుని అధికారం వస్తుంది. చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన. మోహన్ రెడ్డి గారు అన్ని కమాలి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్, అయిపోయింది, సమయం అయిపోయింది. మీరు చెప్పింది అర్థమైంది, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఎస్, వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇందాక ఏంటి సార్ ఏదో పేరు చెప్పారు, ఎవరో చనిపోయారు వైసీపీ కార్యకర్త ఈ మధ్య అని ఆయన ఏదో పేరు చెప్పాడు. సాల్మన్ అనో మోహన్ రెడ్డి సాల్మన్ అనో ఎవరు అన్నారు. ఆయనకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు. చనిపోయిన వ్యక్తి పేరు సాల్మన్, ఈయన సల్మాన్ అని చెప్పేసి అతను మేం చంపామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళ గొడవలేంటో వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇక మరొక విషయం ఏంటంటే అండి, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఇంటర్నల్ సర్వేలు అని చెప్తాం. ఎలా వచ్చాయి సార్ మీకు ఆ ఇంటర్నల్ సర్వేలు? మా దగ్గర కూడా రాలేదు, కేఎస్ ప్రసాద్ గారి దాకా ఎలా వచ్చాయో. మరి ప్రసాద్ గారి మాటలు ఎలా ఉంటాయంటే, కావాలంటే నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అమరావతి, మనం తిరుగుదాం చూద్దాం అన్నారు. మరి 2 రోజులు కాదు, ఇదే ఏఎన్ఎన్ న్యూస్లో మన మధ్య డిబేట్ జరిగి 15 రోజులు అయ్యింది. ఆయన మాత్రం హైదరాబాద్లో అదే ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఆయన మాటలు మాత్రం ఇలా చెప్తా ఉంటారు అనమాట. మరొకటి ఏంటంటే, మనం ఏఎన్ఎన్ న్యూస్ వేదికగానే అనుకున్నాం ఏమని, ఎవరినైనా కానీ మర్యాదపూర్వకంగా మాట్లాడుకుందాం ఇక్కడ నుండి అని. అదే పాటిస్తా ఉన్నా. కేఎస్ ప్రసాద్ గారిని గారు అని అంటా ఉన్నాను నేను. అలాగే ఈయనకు నచ్చని ఛానల్ అన్నారు, తప్పేలా ఛానల్ అంటే కరెక్టా? అది ఒక ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్స్ తప్పేలా ఛానల్స్ అంటే కరెక్టా లక్ష్మీనాథ్ గారు? మీరు కూడా ఇందాక ఏదో ఒక సాక్షి ఛానల్ అని డైరెక్ట్గా ఒక మాట ఏదో అన్నారులే సార్, దానికి అని ఉంటారులే. ఇప్పుడు వరకు అయితే హుందాగానే జరిగింది కదా సార్, 3 వరకు అయితే హుందాగానే జరిగింది కదా. టాపిక్ మీద ఊరుకోడు కదా. ఎందుకు సార్ ఆ మాటలన్నీ? మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదా. ఎందుకంటాడు ఇలాంటి మీరు సాక్ష్యం మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలా? నేను చెప్పా ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారండి వంశీ మీరు? తపేలా ఛానల్ అంటే ఏంటో చెప్పండి, నాకు తెలీదు.
నువ్వు అవును. మళ్ళీ చెప్తున్నావు, నువ్వు అంటే ప్రసాదం మర్యాద నేను ఉండదు. కాదు. నేను కూడా నువ్వు అంటా. అంటే